శ్రావణ మాసం వచ్చిందంటే ఇంట్లో పూజలే కాకుండా షాపింగ్ లిస్టులు కూడా మొదలవుతాయి. ఈసారి రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి? అందరూ ఇచ్చిన దానికంటే నేను ఎక్కువ ఖరీదైనది ఉండాలి అన్నట్లు వ్రతం కాకుండా ఒక షోరూమ్ అంతా కొనేస్తున్నారు ఇప్పుడు ఆడవాళ్ళు. భక్తి చూసి దేవుడు ఆశీర్వదిస్తాడో లేదో కానీ ఈ బహుమతులు ట్యాగ్లు చూసి బ్లెస్సింగ్స్ ఇస్తాడో మీరో చెప్పండి. కానీ అసలైన శ్రావణ మాసం అంటే మన పూర్వీకుల దృష్టిలో ఎంత పవిత్రంగా ఉండేదో తెలుసా? దీని గురించే మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు శ్రావణ మాసం అంటే ఏంటి అనే చర్చనే కాకుండా ఈ కాస్ట్లీ బహుమతుల కల్చర్ గురించి కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీకు తప్పకుండా నచ్చుతాయి. హలో, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడబోయే మన హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెల అయిన శ్రావణ మాసం గురించి. శ్రావణ మాసం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఈ నెల వచ్చినప్పుడు ఇంటింటా మనం పూజలు, వ్రతాలు, హారతులు, వరలక్ష్మి వ్రతాలు తప్పకుండా చేసుకుంటాం. అందులోనూ వరలక్ష్మి వ్రతం చాలా ముఖ్యమైనది. కానీ ఈ ఒక్క ప్రశ్న, ఈ మాసం అసలు ప్రాధాన్యం మనలో ఎంతమందికి తెలుసు అన్నది మీలో మీరే ప్రశ్నించుకోండి. మనం చేస్తున్న అన్ని ఆచారాలు నిజంగా శాస్త్రపరమైనవేనా, లేక కొన్ని ఆచారాలు మనం కాలక్రమేణా ఏర్పడిన ఈ సామాజిక అలవాట్లలో, లేదా మనం వేరే ఆచారాలను ప్రలోభపడి మనం ఇలా పాటిస్తున్నామా అన్నది మనం ఆలోచించాలి. అసలు శ్రావణ మాసం ఎందుకు ఇంత పవిత్రమైనది? హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది. ఈ కాలంలో భూమి సస్యశ్యామలంగా మారుతుంది. నీరు, ఆహారం అన్నది మనకి చాలా సమృద్ధిగా లభిస్తాయి. మన పూర్వీకులు ఈ సమయాన్నే దేవుని ఆరాధనకు, ఆత్మశుద్ధికి ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. శివపురాణం ప్రకారం ఈ నెలలో శివ పార్వతులు భక్తుల పూజలను ఎక్కువగా స్వీకరిస్తారని చెబుతుంది. అందుకే సోమవారాల వ్రతం ముఖ్యంగా ప్రాచుర్యం పొందింది. ఇది ఒక మనకి మానసికంగా డిటాక్స్ లాగా పనిచేస్తుంది. అంటే ఈ వ్రతాలు, పూజలు అన్నవి మనం చేయడం వల్ల మనలోని కోపం తగ్గి ఆలోచనలు నియంత్రణ, ఆహారంలో కూడా నియమం అన్నది జరుగుతుంది. అయితే ఈ నెలలో ఏ దేవతల పూజలు చేస్తారు? ఇది ప్రధానంగా శివునికి అంకితం అయిన కొన్ని రాష్ట్రాల్లో విష్ణువుకు కూడా ఈ నెల అన్నది ప్రత్యేకం. మన ఆంధ్రప్రదేశ్లో వరలక్ష్మి వ్రతం అనేది ఈ నెలలోనే ఉంటుంది. కేవలం మనం సంపద, కోరిక కోసమే కాకుండా కుటుంబంలో సమతుల్యత, మన స్త్రీలకి గౌరవం, దాన ధర్మాలు పెంపొందించుకోవడం కోసం కూడా చేస్తారు. అయితే ఈ వ్రతాలు మన పూర్వకాలంలో ఈ వ్రతాలు, పూజలు అనేవి ఎలా ఉండేవి? పూర్వకాలంలో పూజలు చాలా సింపుల్గా జరిగేవి. మనకు దొరికే పూలతోనూ, పాలు, హారతి, జపాలు, ఆకులు, అంటే ఇప్పుడు శివునికైతే మనం మారేడాకులు, పుష్పాలు, మారేడు దళాలని తెచ్చి పూజ చేస్తాము. అదే వెంకటేశ్వర స్వామికి అయితే తులసి దళాలతో పూజ చేస్తాము. ఇలా ఉండేది అంతే. అయితే ఈ పూజలతో పాటు దానం చేసేవారు, పేదవారికి అన్నం పెట్టడం, అలానే నదుల్లో దీపాలు వదలడం, అంటే ఇవన్నీ మనం ప్రకృతితో మన అనుబంధాన్ని గుర్తు చేయడానికి చేసేవారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న పద్ధతులు, చేస్తున్నవి చూస్తే మాల్స్లో, షాపింగ్ సెంటర్స్లో షాపింగ్, బాగా డెకరేషన్లు చేసుకోవడం, ఫోటోషూట్లు, ఇవన్నీ ఈ కొత్త కాలపు కల్చర్ అన్నది మన ఇప్పుడు జనరేషన్లో బాగా ఇమిడిపోయింది. మనం ఎంత డెకరేషన్ చేస్తాము, ఇల్లంతా ఎంత అలంకరించుకుంటాము, ఎంత కాస్ట్లీగా అలంకరిస్తాము, అలానే రిటర్న్ గిఫ్ట్స్, మన ఇంటికి వచ్చిన అతిథులకు ఎంత కాస్ట్లీగా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తామన్న దాని మీదనే ఇప్పుడు వ్రతాలు కానీ, నోములు కానీ జరుగుతున్నాయి. ఈ ఆధునిక మార్పులు అన్నవి సోషల్ మీడియా ప్రభావం వల్లనే జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం బాగా చదువుకున్న వాళ్ళం ఉన్నాము. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాగా అన్నీ చూసుకుంటూ వాటిలో రకరకాల పూజలు జరుగుతూ ఉంటే అదొక ప్రదర్శన లాగా అయిపోయింది. దాన్ని మనం చూసుకొని చూసేవారు కూడా మనం కూడా చేయాలి, ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి, ఇలా డెకరేషన్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. అరే మనకు ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి, మనకు ఉన్నంతలో పూజలు చేసుకొని సంతోషంగా పూజ చేసుకోవాలి, కుటుంబం అంతా ఉండాలి అన్న ఆచారం ఇప్పుడు లేదు. ఎవరు ఎక్కువ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు, ఎంత కాస్ట్లీగా ఇచ్చారు, ఎంత అలంకరించారు అన్న ఒక కాంపిటీషన్ లాగా మారిపోయింది. అయితే మనం మన మనసులోనే అసలు ఈ వ్రతం అన్నది మన అహంకారం పెంచుకోవడానికా, లేకపోతే మన వినయాన్ని పెంచడానికా అన్నది ప్రతి ఒక్కరూ వాళ్ళ మనసుల్ని ప్రశ్నించుకోండి. ఈ రిటర్న్ గిఫ్ట్స్ అసలు అవసరమా? ఈ కాలంలో ప్రతి ఒక్కరు ఇలానే చేస్తున్నారు. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వకపోతే పూజ ఫలితం రాదా ఏంటి? ఇది ఏ శాస్త్రంలో కూడా లేదు. పూర్వకాలంలో ఏం చేసేవారు? వ్రతం కంప్లీట్ అయ్యాక, అంటే పూర్తయ్యాక మనం ఎవరినైతే ఆహ్వానిస్తామో వారికి తాంబూలం, అంటే తమలపాకులు, తాంబూలం, పసుపు, కుంకుమ, పళ్ళు ఇచ్చేవారు. కొంచెం పళ్ళు, పసుపు, కుంకుమ ఇచ్చి ఇదే అలవాటు. ఇది పంచుకోండి. ఇది పంచుకోవడం అంటే ఇదే షేరింగ్. ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? ఉన్న వాళ్ళైనా, లేని వాళ్ళైనా, ధనవంతులైనా, పేదవాళ్ళైనా సరే మనం ఒక పూజకి, వ్రతానికి ఆహ్వానించామంటే మనం తాంబూలం ఇస్తే అది వారికి షేరింగ్ అనమాట. మనం అందరం సమానమన్న భావన వస్తుంది.
అక్కడ ఒక ఆశీర్వాదం అనేది ఉంటుంది. అదే ఇప్పుడు మనం కాస్ట్‌లీ గిఫ్ట్స్ ఇస్తాం. అరే! వాళ్ళకి అంత ఇచ్చారు, మాకు ఇంత ఇచ్చారు, నేను ఇంకా వేరే గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళకి అన్న కాంపిటీషన్ ఉండదు. సో, ఇప్పటి నుంచైనా గానీ ఇలాగా కాస్ట్‌లీ గిఫ్ట్స్ ఇవ్వాలి, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అని లేకుండా వ్రతం మనకు ఉన్నంతలో పెద్ద పెద్ద డెకరేషన్స్ అవసరం లేదు. అందరూ కుటుంబంగా మనకు తెలిసిన వాళ్ళని మన ఇంటికి ఆహ్వానించుకొని మంచిగా పూజ చేసి పిండి వంటలు మనకు అయినంతలో చేసుకొని పూజ చేసి మనలో పీస్‌ఫుల్‌నెస్ వస్తుంది. ప్రశాంతత వస్తది. అది ఒక్కటే మనం ఆలోచిస్తే చాలు. గిఫ్ట్స్ ఇవ్వాలి, పెద్ద పెద్ద డెకరేషన్స్ చేయాలి అనేది అవసరం లేదు. ఇదేనండి మన అసలైన ఆధ్యాత్మికతకు చిహ్నం. అసలు భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు? ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఏ దేవుడైనా అడుగుతాడా అండి? మనం హృదయం పవిత్రంగా ఉండాలి. మనం ఇచ్చేదే పూలైనా, నీళ్ళైనా సరే భక్తితో ఇస్తే అదే చాలనుకుంటాడు దేవుడు. మన భక్తిని, డివోషన్‌ని చూస్తాడే తప్ప మనం చేస్తున్న ఖర్చుని చూడడు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఇలాంటి ఆర్భాటాలు కాకుండా మనలోని భక్తినే పెంచుకుందాం. సింపుల్‌గా ఉంచుకుందాం. అయితే ఒకరిని ఇంప్రెస్ చేయడానికి కాదు, దేవుని మీద భక్తితో చేసుకుందాము. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరికీ చూపించక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరెలా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటున్నారో మన ఛానల్‌లో కామెంట్ చేయండి. నమస్కారం.